బీసీ రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానం పైన సంతకం పెట్టినటువంటి బీజేపీ వాళ్ళు ద్వంద్వ వైఖరి వహిస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న 17వ తేదీన చలో రాజ్భవన్ కార్యక్రమం సిపిఎం పార్టీ వృత్తి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గవర్నర్ గారు ఆఫీసులోకి రాకుండా అడ్డుపడిచి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో కుట్టడం జరిగింది. ఈరోజు మాత్రం తగుదనమ్మా అని చెప్పి సిగ్గు లేకుండా బీసీ రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు పాల్గొనడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. 8 మంది ఎంపీలను ఇచ్చినాం, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాం. ఆర్ కృష్ణ అనే అతన్ని ఎంపీకి కూడా రాజ్యసభ సభ్యుడికి ఇచ్చినాం. మీరందరూ పోయి కూర్చోరా, మీరందరూ పోయి అక్కడ చేయండి. మీరందరూ కూడా పోయి ఇవాళ రాజ్భవన్లో కూర్చోండి. రాజ్భవన్లో కూర్చోవటం కాకుండా నరేంద్ర మోడీ మీద కూడా ఉద్యమం చేసి నరేంద్ర మోడీ మీద కూడా ఒత్తిడి తీసుకురండి. ఆ పని వదిలిపెట్టి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, బీసీ వర్గీయులు మొత్తం కూడా గమనిస్తున్నారు. అందుకోసం మేము చెప్తా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు. బీసీ 42% రిజర్వేషన్లని జీవో నెంబర్ 9ని కూడా అమలు చేయాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తాం. బిల్లును అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలి. ఎందుకంటే బీసీలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అది కాకుండా అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. రేపు రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. బంద్ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలని చెప్పి గవర్నర్ గారికి ఆమోదించడానికి అవకాశం ఇస్తే ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఏదైతే రాష్ట్రపతి గారికి పంపిన పరిస్థితి ద్వారా మనం చూస్తున్నాం. కానీ ఒక పక్క కేంద్ర ప్రభుత్వము దాంతో పాటుగా గవర్నర్ గారు ఈ బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దనే కుట్రతో ఇవాళ వారు ఈ రిజర్వేషన్లను అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే బంద్ జరుగుతుందో సకల జనుల బంద్లాగానే మనం ఈరోజు పిలుపు ఇచ్చిన పరిస్థితి ఉంది. వెంటనే బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడలా రేపు కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.